అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలోని పరమగీతాలు చదువుకుందాం. మొదటి అధ్యాయం 1వ వచనము నుంచి. సొలొమోను రచించిన పరమగీతం. నోటి ముద్దలతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోని నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించెదము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదూరు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులో చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నిచ్చట నీడకు వాటిని తోలుకొందువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను? రాణి, నారిమణి, సుందరి, అది నీకు తెలియకపోయెనా? మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. నా ప్రియులారా, ఫరో యొక్క రథశ్రయములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. రాజు విందుకు కూర్చుండియుండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపురమంతా సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఎన్కిద్ ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. నా ప్రియులారా, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరాలపు మ్రానులు. పరమగీతాలు 2వ అధ్యాయం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియులు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనైన నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుచుండుడి. జల్దరు పండ్లు పెట్టి నన్ను అద్దరించుడి. అతని ఎడమ చెయ్యి నా తల కిందనున్నది. కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండునని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆలకించుడి. నా ప్రియుని స్వరం వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రి వలెనున్నాడు, లేడి పిల్ల వలెనున్నాడు. ఇదిగో మన గోడకు వెలిగా నతడు నిల్చుచున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు. కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియులారా, సుందరివతి, లెమ్ము, రమ్ము. చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమింక రాదు. దేశమంతటా పువ్వులు పూసియున్నవి. పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చెను. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియులారా, సుందరవతి, లెమ్ము, రమ్ము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటుల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము.
మన ద్రాక్ష తోటలు పూత పట్టియున్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చలిని గాలి వీచి వరకు, నీడలు లేకపోవు వరకు ఇర్రివలెను, లేడి పిల్లవలెను కొండ బాటల మీద త్వరపడి రమ్ము. పరమగీతములు 3వ అధ్యాయము. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతికితిని. వెతికినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుణ్ణి వెతుకుదును అని నేననుకొంటిని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా, మీరు నా ప్రాణప్రియుణ్ణి చూచితిరా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను. వదిలిపెట్టక నేనతన్ని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికతన్ని తోడుకొని వచ్చితిని. నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చితిని. యెరూషలేము కుమార్తెలారా, పొలములోనికి ఇరులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండురని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గములుగా వచ్చు ఇది ఏమి? గోపురోత్సవముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్మ వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు. వారందరును ఖడ్గధారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమవర్ణములతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దానిని లోపలి భాగము నలంకరించిరి. సియోను కుమార్తెలారా, వేం చేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. పరమగీతములు 4వ అధ్యాయము. నా ప్రియులారా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుకు గుండు నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి. నీ పలు వరస కత్తెర వేయబడి ఉన్నవి, కడుగబడి అప్పుడే పైకి వచ్చినవి నై. జోడు జోడు పిల్లలు కడిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి. నీ నోరు సుందరము. నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగుపడుచున్నవి. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాళ్లను శూరుల కవచములన్నీను వేలాడు ఆ గోపురముతోనూ నీ కందర సమానము. నీ ఈరు కుచములు జింక పిల్లలియు తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నది. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపుర పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. నా ప్రియులారా, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమియూ లేదు. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. లెబానోనును విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, షేనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రముల నుండి, గృహలు గల కొండపై నుండి నీవు కిందికి చూచెదవు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకొంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకొంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరమో! నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సుకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలోలు కూచున్నట్టున్నవి. నీ జిహ్వ కింద మధుర క్షీరములు కలవు. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె నున్నది. నా సహోదరి
నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకు పాము, నీ చిగురులు దాడిమ వనము, విత్తైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటమాసి వృక్షములు, జటమాసియు కుంకుమయు నిమ్మ గడ్డియు లవంగ పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపురసమును, అంగారు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యన జలాశయమును, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు ఏతేంచుము, దక్షిణ వాయువు వేయించుము. నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయు చేయునుగాక, తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక. పరమగీతములు 5వ అధ్యాయము. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేనేం తెంచి తిని, నా జంట మాసిని, నా గంధ వర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను. క్షీరసహిత ద్రాక్షరసము పానము చేయుచున్నాను. నా సుఖలారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించితినే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియులారా, నా పావురమా, నిష్కలంకులారా ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిటి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురికి చెయ్యనేలా. తలుపు సందులలో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలి గొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతులుండియు నా వేళ్ళుండియు జటమాసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేనతనిని వెతికినను అతడు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలకలేరు. పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, మీకు కనపడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మోర్చెల్లెనని మీరతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతి గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె నల్లనివి, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటమాసిక వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్నం ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నవి. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువ రాతి స్తంభము వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. పరమగీతములు 6వ అధ్యాయము. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నా ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడు ఏ దిక్కున తిరిగెను? మనము పోయి అతన్ని వెతుకుదము రమ్ము. ఉద్యానవనమందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను. అతడును నావాడా, నా సఖి. నీవు తీర్స పట్టణము వలె సుందరమైన దాన, యెరూషలేమంతటా సౌందర్యవంతురాలవు. టెక్కెముల
నెత్తిన సైన్యము వలె భయం పుట్టించుదానా, నీ కనుదృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపరచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల యందును పోలి ఉన్నవి. నీ పలు వరస కత్తెర వేయబడి ఉన్నవి, కడగబడి అప్పుడే పైకి వచ్చినవై నను జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగుపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను దాన్ని పొగుడుదురు. సంధ్య రాగము చూపట్టుచు చంద్రబింబమంత అందమైన గలది, సూర్యుని అంత స్వచ్ఛమును కళాలు గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగును. ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవల్లులు చిగేర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూత పుట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్ష ధాన్యమునకు వెళ్ళితిని. తెలియకే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకుంటిని. షూలమ్మితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీర చూచుటకై తిరిగి రమ్ము. షూలమ్మితియందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహాయానీయము నాటకమంత వింతైనదా? రాజకుమార పుత్రిక. పరమగీతములు 7వ అధ్యాయము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరుములు శిల్పకారి చేసిన ఆభరణ నక్షత్రం వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలకార కలశము, నమ్మిలిత ద్రాక్షరసము దానియందు వెలితి పడకుండును గాక. నీ గాత్రము పద్మలాంక కృత గోధుమ రాశి, నీ ఇరు కుంచలములు జింక పిల్లలయు తామరలలో మేము ఒక కవలను పోలి ఉన్నవి. నీ కందకరము దంతగోపురము రూపము, నీ నేత్రములు జలపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తాటకములతో సమానము. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమవర్ణములు గలవే. రాజు వంటి యుగరముల చేత బద్ధుడగుచున్నాడు. నా ప్రియులారా, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు. నీ కుంచములు గెలవల వలె నున్నవి. తాళ వృక్షము నెక్కుదుననుకొంటిని, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. నీ కుంచములు ద్రాక్ష గెలల వలె నున్నవి. నీ శ్వాస వలన జల్దరుల సువాసన వలెనున్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షరసము వలెనున్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రింతులై ఎదరములలే ఆడజేయును. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదుము, గ్రామ సీమలలో నివసింతుము. పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము. ద్రాక్షవల్లులు చిగురించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దామడి చెట్ల పూత పెట్టెనో లేదో చూద్దాము రమ్ము. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు వచ్చి ఉన్నవి, పండి ఉన్నవి, మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. పరమగీతములు 8వ అధ్యాయము. నా తల్లి యొద్ద సన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన నేతమేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులీడుదును, ఎవరునూ నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శినవుదును, నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు. సమ్మిళిత ద్రాక్షరసమును నా దాడిమ పరలముసమును నేను నీకిత్తును. అతని ఎడమ చెయ్యి నా తల కిందనున్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగలించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణం చేయించుకొందును. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? జల్దరు వృక్షము కింద నేను నిన్ను లేపితిని.
అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. నేను ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నా క్షమకరముగా ఉంచుము. నీ భుజమునకు నా క్షమకరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలదు. నది ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడను. మాకొక చిన్న చెల్లెలు కలదు. దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రాకారము వంటిదాయన. మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కవటము వంటిదాయన. దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదును. నేను ప్రాకారము వంటి దాననైతిని. నా కుంచములు దుర్గములాయెను. అందువలన అతని దృష్టికి నేను క్షేమముందదగిననైతిని. బయలు హోమమునందు సొలొమోనుకు ఒక ద్రాక్షవనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెనని నా ద్రాక్షవనము నా వశముననున్నది. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకు చెల్లును. దానిని కాపు చేయు వారికి 200 వచ్చును. ఉద్యానవనములో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాని వానిమ్ముము. నా ప్రియుడా, త్వరపడము. లఘువైన ఇర్రివలె ఉండుము. గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్ల వలె ఉండుము. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఈ వాక్యము మీరు చదివి గ్రహించి ఇంకను దేవుని వాక్యములో లోతుగా మీరు ఎదగాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యము మీకు చదవడానికి సమయం లేనప్పుడు ఆడియో రూపముగా మీరు విని దేవుని వాక్యమును గ్రహించాలని ఆశపడుతున్నాను. ఈ పరిచర్యను ఇంకా ముందుకు వెళ్ళులాగున మా కొరకు ప్రార్థించండి. ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాం. అందరికీ వందనాలు.